ప్రభువు నామంలో మీ అందరికీ వందనాలు. గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్ వారి విశ్వాస నావ అనే ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు సిస్టర్ ఎం ఇందిరా మోహన్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగాను దీవెనకరంగాను ఉండాలని ప్రార్థిస్తున్నాం. జీవగల దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాస నావ అనే యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తిలకిస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు వారి నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నట్లుగా, మరి లోకంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభు తన ప్రేమ చేత తన యొక్క దయలో మనల్ని భద్రపరుస్తున్నారని నమ్ముతూ దేవుని స్తుతిస్తూ ఎప్పుడు మీరు క్షేమంగా ఉంటూ ప్రభుని స్తుతించే బిడ్డలుగా, ప్రభు కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాను. బిడ్డలారా, మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం, మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమల నాయన, మీకు వందనాలు. మీ నామమునకే మహిమా ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నామయ్యా. నమ్మదగిన వాడు, పరిశుద్ధుడు, కృపగల మా దేవుడము. వాక్యాన్ని ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యం వినడానికి సిద్ధపడిన బిడ్డలను బట్టి మీకు వందనాలయ్యా. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి. గ్రహించుకొని అలా వాక్యానుసారంగా జీవించగలిగిన కృపలో ప్రతి బిడ్డను మీరు నడిపించమని అడుగుతున్నాను. నన్ను కూడా మీరు మరుగు చేసి మీరు మాట్లాడమని, మహిమా ఘనత ప్రభావములు మీరు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. జీవగల దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నట్లుగా, మరి ఎన్నెన్నో వాక్యాలు మనం నేర్చుకుంటున్నాము, వింటున్నాము. విని ఎంతవరకు మనం గ్రహిస్తున్నాము, ఎవరికి వారిగా పరిశీలన చేసుకోవాలని మనం చేస్తున్నాను. విని వాక్యానుసారంగా జీవించకపోతే వ్యర్థము అని కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ భూమి మీద నీ తల్లిదండ్రులు చేయలేని కార్యాలు, నీ అన్నదమ్ములు చేయలేని కార్యాలు ఆయన చేయగలడు అని నువ్వు నమ్మినట్లయితే, నమ్ము ప్రతి వారి అయినా కూడా ఆయన కనికరము చూపించే దేవుడు అని గ్రహించాలని నేను మనం చేస్తున్నాను. అందుకనే చెప్తూ ఉన్నాడు భక్తుడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి. మార్గంలో, ఏ మార్గము? దేవుని మార్గము. రోడ్డు మధ్యలో నిలవబడమని కాదు ఉద్దేశం. రోడ్డు మధ్యలో నిలవబడితే ప్రాణం పోగొట్టుకుంటాం. యేసే మార్గంలో నిలువు. నువ్వు ఒకసారి చూడు, నిలవబడి ఎంత ఆశీర్వాదాన్ని పొందుతాము. ప్రభు చెప్తూ ఉన్నాడు ఏమనంటే, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గం గురించి విచారించుడి. చాలా మార్గాలు వచ్చేసి నీ మోక్షానికి, కానీ ఒక్క మార్గమే యేసే మార్గం. అందుకే ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన బిడ్డగా నువ్వు చెప్పాలి గుండె మీద చేసుకొని, నా యేసు మార్గమే నిజమైన మార్గము, నా యేసు మార్గమే సత్యమును నడిపిస్తుంది, దుష్టుని ఆలోచన నుండి నన్ను దూరపరుస్తుంది, నా యేసు మార్గమే సరైన ఆలోచన నాకు ఇస్తుంది, నా యేసు మార్గమే నన్ను నిత్య జీవానికి తీసుకుని వెళ్తా అని చెప్పగలవా? వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అలా చెప్పగలిగిన విశ్వాసం కొరకు నువ్వు పరుగులు పెట్టే బిడ్డగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకే ఆయన ఈ దినాన్ని అంటున్నాడు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గంలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి. ఎవరు కలుగు చేశారు ఈ సృష్టిని? ఎవరు మనలో ఈ జీవాన్ని పోశారు? ఎప్పుడైనా ఆలోచన చేస్తామా? అది దేవుని దయా దాక్షిణ్యము అని మనం గుర్తించాలని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి ప్రియులారా. అందుకే ఆయన అంటున్నాడు, తెలుసుకోవాలి. చాలామంది అన్వేషిస్తున్నారు, ఆ అన్వేషణలో యేసుని కనుగొంటున్నారు, ఆశీర్వాదాలతో నింపబడుతున్నారు, వారి ప్రభు కొరకు నిలవబడి సువార్తను ప్రకటిస్తున్నారు ప్రియులారా. అయితే ఈ దినాలు ప్రభు అంటున్నారు ఏమని అంటే, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగు. నెమ్మది లేదా? ఆయన మార్గంలోనికి రా, నెమ్మది దేవుడు ఇస్తాడు. లోతు కుటుంబానికి దేవదూతలు వచ్చారు, కానీ నెమ్మది లేదు అతనికి. ఎందుకంటే ఆ చుట్టూ ఉన్న పరిసరాల్లో ఉన్న మనుషులను బట్టి వాళ్ళు కూడా పంపించు బయటికి అంటున్నారు. అతనికి నెమ్మది లేదు ప్రియులారా.
నువ్వెవరి మీద అనుకున్నావో ఆయన వైపే నువ్వు చూడాలి, ఆయన మాటే నువ్వు వినాలి, ఆయనే నువ్వు వెంబడించాలి. అప్పుడు నువ్వు లోక ఆశలకు దూరంగా ఉండగలవని లేఖనాలు తెలియజేస్తున్నాయి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక కనుక మనం చూస్తే అక్కడ చెప్తూ ఉన్నాడు, 2వ అధ్యాయం చూడండి ఏమని చెప్తున్నాడు. 15వ వచనం నేను చదువుతున్నా. ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమింపకుడి, ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఆయన ప్రేమ మనలో ఉండకపోతే ఆయన వెంబడించలేము, ఆయన ఆలోచనకి తాము ఇవ్వలేము, ఆయన మార్గంలో మనము ఉండలేము. అదే యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నా. లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశయు, జీవపు డబమును తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి అపవాది కల్పించినవి అని గ్రహించాలి. ఆనాడు అవ్వకు కూడా నేత్రాశ చూపించినాడు, అది కనులకు చాలా రమ్యమైనదిగా ఉందంట. అందుకనే ఆ ఫలాన్ని తిని ఏం తెచ్చుకుందంటే పాపము తర్వాత శాపము ఆమెకు వచ్చేసింది. ఇది నర్వాక్యం వింటున్న నీవు నేను ఎక్కడ ఉంటున్నాం మనం? అక్కడ చెప్తున్నాడు, పాపుల మార్గమున నిలువక. ఈ భూమి మీద ఆ ఆలోచన నువ్వు కలిగి ఉంటే పాపులందరినీ పడేసే నరకానికి దేవుడు నిన్ను పంపించడు. ఈ భూమి మీద ప్రభు ఆలోచన ఎరిగి నువ్వు జీవిస్తూ వాక్యానుసారంగా ఆ మార్గంలో నువ్వు నడిస్తే నిత్యత్వంలో ఉంటావు. అబ్రహామును మనం చూస్తామంట, యోనాను మనం చూస్తామంట, మన పితరులైన వారందరినీ కూడా అక్కడ చూస్తాం. ప్రియులారా, ఆ ధన్యత నీకు కావాలి అంటే ఈ భూమి పాపమైనది అయినా కానీ, ఈ పాప లోకంలో నీవు ఉన్నా కానీ ఆ పాపము అంటకుండా నువ్వు కాపాడుకోవాలి. దేవుల్లోనే నెమ్మది ప్రియులారా, ఆయన సమాధానకర్త. ఆ సమాధానం నీకు ఇవ్వగలిగిన దేవుడని గ్రహించాలని నేను మనవి చేస్తున్నాను. ఇంకా మనం చూస్తే 119వ సంకీర్తన 4వ చరణంలో, నీ ఉపదేశము నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములని నాకు అసహ్యములాయను. ఎన్ని మార్గాలు ఉన్నాయండి? ఏ మార్గంలో నువ్వు ఉన్నావు? ఒకే ఒక మార్గము, యేసయ్య మార్గము. ఆ మార్గంలోనే నెమ్మది, ఆ మార్గంలోనే సమాధానం. భక్తుడు చెప్తూ ఉన్నాడు, ఇది ఆయన ఉపదేశం వల్ల అతని వివేకం కలిగిన తప్పు మార్గాలన్నీ అసహించుకుని ప్రభు యొక్క అడుగుజాడల్లో నడిచిన అనుభవంతో మనకి ఈ మాటలు తెలియజేస్తున్నాడని మనం గ్రహించాలని లేఖనం తెలియజేస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం మనం చూస్తే, నా కుమారుడా పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకము. పాపం వల్ల వచ్చే జీతం మరణమురా మనవుడా, కనుక పాపులు ప్రేరేపిస్తూ ఒప్పుకోకు నువ్వు, ఎందుకంటే దానికి జీతం నేను ఇచ్చేస్తాను, నీకు మరణానికి పంపేస్తాను అని ప్రభు చెప్తూ ఉన్నప్పుడు గ్రహించుకునే వారిగా మనం ఉండాలని మరలా దేవుడు మనకి అనేక మంది తన యొక్క సేవకులను వారికి పనిపాట లేక కాదు ప్రియులారా, మనం నశించిపోకూడదని వారికి ఈ భూమి మీద వేరే పని లేకుండా వారి సేవ కోసమే దేవుడు వారిని పిలిచి వారిని వాడుకుంటూ ఉన్నప్పుడు వారి యొక్క మాటలు, వారు ఉపదేశిస్తున్న దైవవాక్యం గ్రహించి దైవ చిత్తానుసారంగా మనం నడవాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంది ప్రియులారా. ఆ పాపుల మార్గాన్ని నివాసం చేస్తున్నాడు లోతు. ఆ ఆశలు తన భార్యను తన బిడ్డని బాగా ఆవరించేసి ప్రియులారా. దేవదూతలు వచ్చారు, సరే యోబు భార్య ఆ బిడ్డల చేతులు పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు, ఆ లోతు భార్య బిడ్డలు చేతులు పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఆ ఆశలకు లోనైనారు కదండి, అక్కడ ఉన్నటువంటి ఆ స్నేహాలకి లోనైనారు. అందుకనే లోతు భార్య ఏం చేసింది, ఒక్కసారి వెనక్కి చూసింది. ప్రభు మార్గంలో ఉంటూ వెనక్కి చూస్తే అనుభవం నీకుందా? అవిశ్వాసం అయిపోతామనే సంగతిని నేను ఈ దినాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. కనుక దుష్టుల ఆలోచన పక్కన పెట్టేద్దాం, యేసయ్య ఆలోచనకర్త కనుక ఆ ఆలోచనకు లోబడదాం. రెండవదిగా మనం చూసాం, పాపుల మార్గాన్ని నిలవద్దు.
పాపము చేసే వారితో మనం సహవాసం చేయొద్దు. మూడవ విషయానికి మనం వచ్చేద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ అంటున్నాడు, 34వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను ప్రియులారా. అపహాస్కులను ఆయన అపహసించును. క్రైస్తవ బిడ్డలకు కూడా ప్రియులారా జోక్స్ అండి. ఎంత భయంకరమైన పరిస్థితి. అలాగా ఉన్న సమయంలో దేవుడు వస్తే నువ్వు ఆయన బిడ్డగా ఆయన ఎన్నిక చేసుకుంటాడా? నేను చాలా సీరియస్గా ఈ మాటను చెప్తూ ఉన్నాను. వాక్యం వింటున్నా మీతోనే నేను చెప్తూ ఉన్నాను. మీరు కానీ మీ బిడ్డలు కానీ లోక సంబంధమైన వాటితో నవ్వుకుంటూ ఉంటున్నారేమో. నేను క్రీస్తు రక్తంలో కడగబడిన బిడ్డను అనే ఆలోచన కలిగి మనం ఉండాలని నేను మనం చేస్తూ ఉన్నాను ప్రియులారా. అయితే అక్కడ మనం చూస్తున్నప్పుడు ఆ మొదటి సంకీర్తనలోని 3వ లైన్ మనం చూస్తున్నప్పుడు అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక అని చెప్తూ ఉన్నాడు. నువ్వెక్కడ కూర్చోవాలి? మరి ఎక్కడ కూర్చుంది? దేవుని పాదాల చింత కూర్చున్నది. ఆయన దగ్గర కూర్చొని ఆదివారమో శుక్రవారమో కూర్చొని శ్రద్ధగా ఆయన మాటలు వింటే అపహాసకుల దగ్గరికి వెళ్ళకపోయినారు. ఏదో వెళ్ళాలి అని వెళితే మాత్రము ఆ వాక్యం మనకు వంట పట్టదు. ఆ వాక్యానుసారంగా మనం నడవము. ఒక ఆదివారానికి మన యొక్క ఆత్మను అప్పగిస్తాము. మిగిలిన దినాలన్నీ కూడా లోక సంబంధమైనటువంటిదే మనలో ఉంటుంది. కనుక జాగ్రత్త కలిగి మనం జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, క్లియర్గా చెప్తూ ఉన్నాడు, నీవు ఒకవేళ అపహాసకునిగా ఉన్నట్లయితే దేవుడు నిన్ను అపహసిస్తాడంట. నీ బ్రతుకేంటి, నీవేంటి ఆయన హేళన చేస్తే మనం ఆయన రాజ్యానికి వారసులు అవుతామండి? కానే కాము అనే సంగతిని కూడా జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అయితే అక్కడ అంటున్నాడు కదా, చూడండి ఆ మాటను, అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయ చెప్పును. ఎప్పుడు దీనత్వం మనకు వస్తుంది? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనము, నేను సాత్వికుడను దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణులకు విశ్రాంతి దొరుకును. ఎందుకు ఈ మాట నేను చదివిస్తున్నానంటే ఆ సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 34వ వచనం, దీనుని ఎడల ఆయన దయ చూపును. ఆయనకున్నటువంటి ఆ దీనత్వం నీకు వస్తేనే నువ్వు ఆయన కుమారునిగా కుమార్తెగా ఉండగలవు. అప్పుడే ఆయన దయాదాక్షిణ్యంలో నీ మీద ఉంటాయనే సత్యాన్ని గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఎక్కడ మనం ఉండాలి, ఎక్కడ మనం నేర్చుకోగలమా అంటే ఆయన దగ్గరే అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపహాసకులు కూర్చున్న చోట్ల కూర్చుంటే దైవికమైనటువంటి నైజం నీలోనికి రానే రాదు అనే సత్యాన్ని లేఖనాలు ఈ దినానికి మనకు తెలియజేస్తున్నాయి. మన పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు కూడా చెప్తాం కదా, మరి బాగా చదివేవాడు పక్కన కూర్చోరా. అవునండి, మీరు చెప్పారా లేదా? నేను చెప్పాను నా బిడ్డలకి, అదే చెప్తాం మనం. మన యజమానులు కూడా ఎవరితో అయినా స్నేహం చేస్తే వారు ఒకవేళ అవి తాగేవారైతే మనం చెప్తాం, ఏమండి అతనితో మీకు ఎందుకండి అని ఏమంటాం, త్రాగబోతోడితో ఎందుకు అని చెప్తాం ప్రియులారా. మరి ఎలా ఆలోచన చేస్తున్నాం? ఈ శరీరం గురించి, ఈ కొద్ది కాల జీవితం గురించి ఇంత ఆలోచన, మరి ఆత్మని గురించిన ఆలోచన నీకుందా? ఇది నా జ్ఞాపకం చేసుకో. ఈ భూమి మీద నువ్వు జరిగించింది ప్రతిదీ కూడా, నీ నోటి మాట, నీ ప్రవర్తన అంతా కూడా ఆయన ఏం చేస్తాడంట? లెక్క అడుగుతాడు. అప్పుడు ఆ లెక్క నీవు చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది అని లేఖనాలు తెలియజేస్తున్న ప్రియులారా. మరి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆ యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్లో ఒక ఆయన ప్రభుతో చక్కగా సంచరించేవాడు. ప్రభుతో అనేకమైన ప్రాంతాలు వెళ్ళినాడు. ప్రభుని పట్టేసుకున్నారు. మన యూదా గారు చేసిన పనిని బట్టి ముద్దాడి ప్రభుని అప్పగించేసినాడు. ఆ సమయంలో ప్రియ రోషం కలిగి కత్తితో మల్కు అనే ఆ యొక్క సైనికుని యొక్క చెవిని తెగ నరికినటువంటి వ్యక్తి ఎవరండి? పేతురు. ఆ పేతురు గారు ప్రభుని పట్టుకున్న తర్వాత ప్రభుని ఆ సభలకు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ప్రియులారా ఏం చేసినాడండి?
ప్రభువుని విడిచిపెట్టి దూరంగా ఉంటున్నాడు. ఆ చలిమంట దగ్గర కూర్చున్నాడు. అక్కడ హేళన చేసే ప్రజలు కూర్చున్నారు, హేళన చేస్తూ ఉన్నారు, అపహాసిస్తూ ఉన్నారు. ఈ నజరేయుడంట, ఈయన నేను గొప్పవాడిని అన్నాడు, దేవుడిని అన్నాడు, చాలా అద్భుతాలు చేశాడు. కానీ చూసావా ఎలా లాక్కెళ్ళిపోతున్నారో, ఎలాగ ఆయన్ని కొడుతున్నారో చూసారా అని హేళన చేసుకుంటున్నారు. దైవ శక్తిని గ్రహించలేని వారే అపహాస్కులు ప్రియులారా. దేవునికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గ్రహించలేక మాట్లాడే వారే అపహాస్కులు. వారి నోట లోక సంబంధమైనటువంటి ఆ గ్రాంధికం అంతా వచ్చేస్తుంది. లోక సంబంధమైన భాషలు వారు మాట్లాడుతూ ఉంటారు. వాక్యం విని నీ హృదయాన్ని శుద్ధి చేసుకుంటే, హృదయం నిండిన దాన్ని బట్టి పెదవులు మాట్లాడతాయి. నీ హృదయంలో వాక్యం ఉంటే వాక్యానుసారమైన మాట తీరు నీకు వస్తుంది అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. పేతురు అక్కడ కూర్చున్నాడు. ఒక చిన్న బిడ్డ వచ్చి, ఆ గలిలయుడైన నజరేయుడైన యేసుతో పాటు ఉన్నవాడు కదా, వాళ్ళు హేళన చేసుకుంటూ మాట్లాడుతున్నారు. ఆ చిన్న బిడ్డ అంటుంది వాళ్ళతో పాటు ఇతను కూడా అబ్బాయి నేను లేను, అబద్ధము కూడా ఆడేస్తున్నాడు. అక్కడ కూర్చున్నది ఎక్కడ? వాళ్ళు మెప్పించడానికి, ఆ అపహాస్కులు మెప్పించడానికి, తిన మీద నేరం లేకుండా చేసుకోవడానికి అంటున్నాడు. అబ్బాయి నేను వారితో ఉన్నవాడు, ఆయన అంటేనే నాకు తెలియదు. ఎంత భయంకరమైన పరిస్థితి అన్నది. లోక సంబంధమైన నైజం ఉన్నవారు అన్నిటికీ తెగిస్తారండి. దైవ భయము కలిగినటువంటి వారు జాగ్రత్తగా వారి యొక్క ఆత్మీయమైన జీవితాన్ని కాపాడుకుంటారన్న సత్యాన్ని ఎదినాన్ని గ్రహించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియులారా. ఇంకా మనం చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథంలో అనేక మంది దైవికంగా బ్రతికిన వారే ప్రియులారా. మనం కూడా చూస్తున్నాం చాలా మందిని. వారు ఆ దేవుని స్థలంలో చాలా విధేయతగా కనిపిస్తారు, కానీ వారిని చూడకూడని స్థలాల్లో మనం చూస్తున్నాము. వారిని దేవుడు ఏం చేస్తే అపహసిస్తాడంట. వారిని ఆయన చేర్చుకోడండి. ఆయన రాజ్యానికి ఆయన వారిని వారసులుగా ఒప్పుకోవడానికి ఆయనకి ఇష్టం లేదనే సంగతిని గ్రహిస్తూ, నీవు నేను అలా ఉంటే మనల్ని కూడా ఆయన చేర్చుకోవడానికి మనం గ్రహించాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇంకా మనం చూస్తున్నప్పుడు చూద్దాం ఒక్కసారి సామెతల గ్రంథం 19వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను ప్రియులారా. అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలు నియమించేశాడు ఆయన. నీవు నేను అపహాసకులుగా ఉన్నట్లయితే ఇదిగో తీర్పు జరుగుతుంది. ఆ తీర్పులో ఆయన న్యాయవంతుడు, నీతివంతుడు కనుక, ఆయన తీర్పే న్యాయం కనుక నీకు పడే శిక్ష ఏమిటంటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం ప్రియులారా. నిత్య జీవాన్ని మనము కోల్పోతాం. ఈ కొద్ది కాలం ఈ జీవితంలో, ఈ కొద్ది కాలం ఈ ప్రయాణంలో ప్రియులారా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఇక్కడ నుండి తుని వెళ్తున్నాం బస్సులో జాగ్రత్తగా కూర్చోవాలి. కిటికీలో నుండి చేతులు బయటపెడితే ఎలా అవుతుంది ఏమండి? ఎంత ప్రమాదము. ఒకవేళ తెలియక నీ బిడ్డ చేయబెడితే కంగారు పడిపోయి, ఒరే నాయనా, వాడికి తెలియదు, నీకు తెలుసు కదా వాక్యం, నువ్వు ఎలా ఉండాలో దేవుడు నేర్పిస్తున్నప్పుడు ఎందుకు నడవలేకపోతున్నాము అంటే భ్రమలో ఉన్నామేమో. ఈ భూమి మీద నేను ఉంటానని అనుకుంటున్నామేమో ప్రియ సహోదరుడా. ఏ దినాన్ని జీవం ఆగిపోతుందో తెలియదు. ప్రభుకి అప్పగించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రభు చిత్తాన్ని మనం నెరవేర్చేవారుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుతూ ఈ శ్రేష్టమైనటువంటి 3 మాటలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మళ్ళా గుర్తు చేస్తున్నాను. దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, నిన్ను కలుగు చేసిన వాడే ఆలోచనకర్త. ఒక ఆలోచన, ఒక ప్రణాళిక చెప్పిన నిన్ను ఆయన కలుగు చేస్తున్నాడు కనుక ఆయన ఆలోచనకు వచ్చేస్తాయి. నిశ్చింతగా నువ్వు ఉండు అని దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన చిత్తానికి నువ్వు లోబడాలని ఆయన దాసరాలుగా నేను మనవి చేస్తున్నాను. పాపుల మార్గాన్ని నిలవకు. నీకు తెలుసు, వివేచన దేవుడు ఇచ్చినాడు. ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది అపవిత్రమైంది, ఏది పవిత్రమైంది, ఏది శ్రేష్టమైంది, ఏది మాన్యమైందో నీకు తెలిసినప్పుడు దానిలో నీవు ఉండు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. 3వ విషయానికి మనం వచ్చాం ప్రియులారా. అపహాసకులు కూర్చున్న చోటున
కూర్చోవద్దు. అలా కూర్చుంటే అపహాస్కుల్ని అపహసించే ప్రభువా నిన్ను కూడా అపహసిస్తారు అనే సంగతిని గ్రహిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులారా. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏమి నియమించాడంట? అపహాసకులకు తీర్పులను, బుద్ధిహీనుల వీపులకు దెబ్బలను నియమింపబడినవి. వాళ్ళకి దెబ్బ కొడితే పోద్ది, కానీ నిచ్చిన అరకులో పడేస్తే ఎవరండి మనం తప్పిస్తారు? మనం తప్పించగలిగిన ఆలోచనకర్త ఉన్నాడు. మన కోసం ప్రాణం పెట్టి ఒక మార్గాన్ని చూపిస్తున్న ఆయన మనకున్నాడు. ఆయన మాటలు అన్నీ కూడా పవిత్రమైనవి, అపహసించేవి కాదు, నిన్ను హేళనకు అప్పగించేవి కాదు, నిన్ను సిగ్గుపడకుండా చేసే ఆయన మార్గంలోకి నీవు ఎప్పుడైతే వస్తావో ఆ మార్గంలో ఆయన నిన్ను బలపరుస్తాడు, ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. ఆ స్థిరపరిచినటువంటి దేవుడు చిరకాలము ఆయనతో ఉండగలిగిన ఆ కృపలోనికి ఆయన నడిపించగలిగిన గొప్ప దేవుడు అని ఈ దినాన్ని ఈ వాక్యముల ద్వారా మనం గ్రహించాలని లేఖనాలు తెలియజేస్తున్న ప్రియులారా. అట్టి కృప నీకు కావాలంటే, ఆ రీతిగా నీవు నేను నడవాలి అంటే ఈ దినం నుండి ఆ దుష్టుల ఆలోచన వదిలేద్దాం. ఎవరు ఆ దుష్టుడు? అపవాది, దైవ సన్నిధిలో నుండి త్రోసివేయబడిన వాడు, నిన్ను ఎలా పాడు చేయాలా అని ఆలోచన చేస్తూ ఈ లోక సంబంధమైన నేత్రాశను నీకు చూపిస్తూ ఈ లోక సంబంధమైన బిడగా నీవు ఉండాలని వాడు ఆశపడతాడు. కానీ ఈ లోకము వారి చేతిలో లేదు. ప్రభు జయించేసినాడు మరణం ద్వారా. మరణపు ముళ్ళను ఆయన విరిచినాడు. ఆయన మరణించి తిరిగి లేచినాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే నీవు మరణించి తిరిగి లేచిన అనుభవంలోనికి నువ్వు వచ్చినట్లయితే నువ్వు దుష్టి ఆలోచన చెప్పని నడవకు, పాపులకు నిలవకు, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండవు. ఈ 3 వాక్యాలకి 3 వ్యక్తుల్ని మనం చూస్తున్నాం. మొదటిగా ఇస్కరియోతు యూదాను చూస్తున్నాం ప్రియులారా. అతడు ప్రభువుతో ఉండినటువంటి వాడు. రెండవదిగా మనం చూసాము ప్రభు ఏర్పరచుకున్నటువంటి అబ్రహాము సహోదరుగా లోతుని మనం చూసాము. అంటే అబ్రహాముకి తెలిసిన విశ్వాసము, ప్రభుని గురించి తెలిసిన అంశాలు లోతుకు కూడా తెలుసు, కానీ గ్రహింపు లేని వాడుగా ఉన్నాడు. ఇకపోతే పేతుని మనం చూస్తే పేతురు కూడా ప్రియులారా ప్రభుతో ఎంతో సాంగత్యం చేసినాడు. ప్రభు అనేకమైన విషయాలు చెప్తున్నప్పుడు, అయ్యా నేను అప్పగింపబడతాను, ఇదిగో నన్ను ఇలా చేస్తారంటే అవి నీకు దూరమగులు కాక, నేనైతే నిన్ను విడిచిపెట్టిపోవయ్యా అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు అయ్యా నన్ను గురించి ఏమనుకుంటున్నావు అంటే, నువ్వు ప్రవక్తవు అనుకుంటున్నారు, నువ్వు యోహాను అనుకుంటున్నారు, నువ్వు ఏలియా అనుకుంటున్నారు అందరూ చెప్తున్నారు. ఈ పేతురు గారు అలా చెప్పలేదు. నువ్వు సజీవుడమైన దేవుని కుమారుడు, శబాష్ భలే చెప్పావయ్యా, దేవుని ఆత్మ నీలో ఉన్నదని ప్రభు మెచ్చుకున్న అలాంటి వాడే అపహాస్కులు కూర్చున్న చోటున కూర్చున్నాడు. వీరందరినీ దేవుడు ఎందుకు బైబిల్ గ్రంథంలో పొందుపరిచి ఇది నీకు నాకు తెలియజేస్తున్నా తెలుసా? నీవు కూడా వెనుదిరుగు. ఏంటి లోకం వైపు కాదు, ప్రభు వైపు చూడు. నువ్వు ప్రభు వైపు మరలు కలుపబడాలి అని దేవుడు ఇష్టపడుతూ ఇది నీ మాటను నీకు నాకు తెలియజేస్తున్నాడనే సత్యాన్ని మనం గ్రహిస్తే ఆ సత్యములోనే మనం ఉంటాము. ప్రభు కన్నా ఏది ఎక్కువ కాదు. ప్రభు తర్వాతే ఏదైనా అనే మనసుకు మనం వచ్చినప్పుడు ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంటాము, నూతన బలాన్ని పొందుకుంటాము, అలేక పరిగెడతాము, సొమ్మసిల్లక సాగిపోతామంట. అలాంటి ధన్యత భాగ్యము మనకు కావాలి అంటే ప్రియులారా దుష్టుల ఆలోచించబడి నడవద్దు. మరలా ఇదే చెప్తున్నారు అనుకుంటున్నారేమో, ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దుష్టుని యొక్క ఆలోచన నీ ప్రాణాన్ని తీసివేస్తుంది, నీకు నష్టాన్ని కలుగచేస్తుంది. పాపుల మార్గాన్ని నువ్వు నడిస్తే నీ కుటుంబంలో నష్టాలు కలుగుతాయి. అపహాస్కులు కూర్చున్న చోటును కూర్చుంటే దేవుని యొక్క కృపకు నువ్వు దూరం అయిపోతావు, దేవుని యొక్క సన్నిధిని నువ్వు కోల్పోతావని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ప్రసన్నత కావాలంటే దేవుని దగ్గరకు వద్దాం. ఆయన అంటున్నాడు, మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను అంటున్నాడు. ఆయన నీకోసం ఆల్రెడీ వచ్చాడు భూమి మీదకి.
ఆయన ప్రసన్నతను పొందుకోవడానికి, ఆయన వాక్యం వినడానికి, ఆయన సన్నిధికి నువ్వు రా. అన్నిలోకి వచ్చి నేను బలవంతునిగా ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాను. అది నీకు కావాలి అంటే ఈ దినాన్ని ప్రభువుని అడుగు. నన్ను ఈ దినాన్ని మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. నేను వాక్యాన్ని విని విడిచిపెట్టే బిడ్డగా నన్ను ఉంచదయ్యా. వాక్యానుసారంగా జీవించే అనుభవంలోనికి మీరు నన్ను నడిపించండి. చాలాసార్లు నేను అనుకుంటున్నాను ప్రభువా, నేను నడవలేకపోతున్నాను, నిలవలేకపోతున్నానయ్యా, నేను ఆలోచించకుండా ఉండలేకపోతున్నాను అని నీకు అనిపిస్తే దేవుని దగ్గర ఆ మాటలు చెప్పు. దేవుడిని బలపరచడానికి ఆయన సమర్థుడు. ఒక మనుషుని బలపరచలేడేమో కానీ దేవుని యొక్క వాక్యము నిన్ను బలపరుస్తుంది. దేవుని వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది. దేవుని యొక్క వాక్యము నిన్ను నిత్యత్వానికి నడిపిస్తుంది. ఆ కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరిచి నడిపించి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగా నాయన మీకు వందనాలు. మీరేం మాట్లాడినందుకు మీకు వందనాలయ్యా. నీ బిడ్డలు మీరు ఎంతగానో ప్రేమించినారయ్యా. ప్రేమించి 3 విషయాలు మీ బిడ్డలకు మీరు నేర్పించినందుకు మీకు వందనాలు. దేవా, దుష్టుని ఆలోచనతో కుటుంబాలు ఎవరైనా పాడు చేసుకుంటున్నట్లయితే ఆలోచనకర్త మీరు వారితో ఉండమని అడుగుతున్నాను. నీ ఆలోచనకు నాయన వారు లోబడగలిగిన వారిగా చేయమని అడుగుతున్నాను. ఇంకా పాపుల మార్గాన్ని నడిచే వారిగా ఉన్నట్లయితే ప్రభువా, లోతును మీరు గుర్తు చేస్తున్నారు నాయన. మీకు వందనాలు. తన భార్యను పోగొట్టుకున్నాడు నాయన. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. 3వ అంశాన్ని గుర్తు చేస్తున్నాను. అపహాస్కులు కూర్చున్న చోటన కూర్చుండే కానీ మేము ఎక్కడికి వెళ్ళట్లేదు ప్రభు, మా ఇంట్లో టీవీ ముందే కూర్చొని జోక్స్ వింటున్నాం అన్నవారితో మీరు ఇప్పుడే మాట్లాడమని అడుగుతున్నాను. అది నీ బిడ్డలకు తగదు అని మీరు తెలియచేయనయ్యా. నీ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు నేను అప్పగిస్తూ దీవించి ఆశీర్వదించమని, వారిని బట్టి మీరు మహిమ పొందుతూ నీ మహిమ కోరికై మీరు సిద్ధపరచమని నాయన. మీరు చెప్పిన మాటలు విని గ్రహించేవారుగా మీ ఆలోచన చేత నీవు నన్ను నడిపించేదవు, తర్వాత నీ మహిమలో నన్ను చేర్చుకుందవు అనే మాటను వారిలో ఉంచి నడిపించి దీవించమని నజరేయుడైన యేసు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ అనుభవాలను మాతో పంచుకోండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ మినిస్ట్రీస్, సిస్టర్ ఎం ఇంద్రామోహన్, ఫెయిత్ చర్చ్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, లాలాచెరువు, రాజమండ్రి. మా ఫోన్ నంబర్స్ 08324449932. మా మొబైల్ నంబర్ 944160965.